ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం ఆసనాల్లో ఆధ్యాత్మిక క్రమం అనేది చాలా ముఖ్యం. సో ఆధ్యాత్మిక క్రమంలో నిల్చొని చేసేటువంటి ఆసనాలు మనం శ్వాసను పీల్చుకుంటూ ఇలా శ్వాస వదిలేస్తూ ఇలా శ్వాసని పీల్చుకుంటూ ఇలా శ్వాస వదిలేస్తూ ఇలా శ్వాసని పీల్చుకుంటూ ఇలా మళ్ళీ వదిలేస్తూ నెమ్మదిగా ఇలా వెనక్కి ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా చేతుల్ని పైకి నెమ్మదిగా చేతుల్ని కిందకి. ఏ విధంగా మన మెడ చుట్టూ ఉండేటువంటి కండరాలని ట్రేపీజియస్ కండరాలని ఫ్రీ చేస్తూ కుడి పాదాన్ని అలా ముందర ఉంచి ఎడమ పాదాన్ని అలా వెనక్కి ఉంచి ఆ రక్త ప్రసరణని లంగ్స్ ఊపిరితిత్తుల యొక్క పై భాగంలోకి ఇలా షిఫ్ట్ చేస్తూ సో ఆ విధంగా ఆక్సిజన్ ప్రాణవాయువుని లంగ్స్లో పెంచుతూ శ్వాస వదిలేస్తూ మళ్ళీ శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ ఇలా లోనకుంచి నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా ఇలా ఎడమ వైపుకి నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ కుడి వైపుకి నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుకి శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా కుడి వైపుకి నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ ఎడమ వైపు నెమ్మదిగా కుడి వైపు నెమ్మదిగా చేతుల్ని పైకి నెమ్మదిగా చేతుల్ని కిందకి. మూడవది వెన్నుముక పై భాగానికి ఇలా శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా వదిలేస్తూ ఇలా వెన్నుముకని ఫ్రీ చేసిన పిదప నెమ్మదిగా మనం బ్యాలెన్సింగ్ పోస్చర్స్ అని అంటాం. సో మనం బ్యాలెన్సింగ్ పోస్చర్స్ ఎలా చేయాలి అనేటువంటిది మనం ఇలా నిల్చొని మొదలు చేసేటువంటి బ్యాలెన్సింగ్ పోస్చర్ కృష్ణుని యొక్క పోస్చర్. సో ఈ విధంగా సో మనం కుడి పాదాన్ని ఇలా ఉంచి ఎడమ పాదాన్ని ఇలా ఉంచి దీన్ని సరి చేసుకొని ఈ భుజాలని సరి చేసుకొని నెమ్మదిగా చేతుల్ని ఇలా పైకి తీసుకెళ్తూ ఇలా చేసేటువంటి ఆసనం. ఏకం ద్వేనా త్రీణం చతురం పంచమ షడమ సప్తమ అభ్యంతర చాలనౌ అవరోహణం. నెమ్మదిగా భుజాలను కిందకంటూ నెమ్మదిగా ఫ్రీ చేస్తూ రెండో ఆసనం. ఇందులో ఇలా నెమ్మదిగా వెనక్కి తిరిగి నెమ్మదిగా ఎడమ పాదాన్ని ఇలా ఫ్రీ వదిలేస్తూ నెమ్మదిగా ఎడమ పాదాన్ని ఎడమ కాల్ని ఇలా పట్టుకొని చీలమండలాన్ని గుల్ఫౌ హస్తౌ బంధనాయే వృక్షాసనం అథం కరిష్యే. అలా చేస్తూ శ్వాసని పీల్చుకుంటూ చక్కగా శ్వాస నెమ్మదిగా వదిలేస్తూ ఆ చేయిని కిందకి మళ్ళీ నెమ్మదిగా కుడి పాదాన్ని ఇలా లిగమెంట్స్ని మీరు ప్రిపేర్ చేస్తూ ఈ ప్రోక్లీమియస్ మజిల్ చాలామందికి మోకాళ్ళ నొప్పి ఎందుకంటే ఈ వెనక ఇక్కడ బయటికి వచ్చేస్తుంది, దాన్ని ప్రోక్లీమియస్ అని అంటాం. సో దీన్ని ఫ్రీ చేయాలంటే ఇలా చేయాలి. ఈ యొక్క టెండెన్స్ని ఫ్రీ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ కాలు లాగడం అనేది ఉండదు, లేకపోతే సియాటికా ప్రాబ్లం అనేది మెండుగా ఉంటుంది. సో దాన్ని ఇక్కడ టైట్నెస్ ఉంటుంది, దాన్ని ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఈ పాదాన్ని ఇలా పట్టుకొని చూడండి మళ్ళీ ఇలా ఫ్రీ చేస్తూ వృక్షాసన వర్గంలో ఉండేటువంటి ఉపవిన్యాసాలు ఆధ్యాత్మిక క్రమం. సో ఎలా ఫ్రీగా చేయాలి, నెమ్మదిగా ఇలా పైకి శరీరంలో ఉండే అసమర్థతను తొలగించడానికి మీ యొక్క రక్త ప్రసరణని పెంచడానికి అద్భుతంగా పనిచేసేటువంటి ఆసన. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ. అలా ఆ తరుపది మళ్ళీ ఎడమ పాదాన్ని ఇలా కుడి చేయిలో పట్టుకొని చూడండి ఈ మోకాల్ని వెనక్కి నెడుతూ అప్పుడు నడుము ఫ్రీ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఉండేటువంటి భాగంలో ఉండే కొవ్వు కరుగుతుంది. చూడండి ఇలా కరుగుతుంది. ఏకం ద్వేన త్రీణ చతురం పంచమ షడమ సప్తమ.
ఆ నిల్చొని చూసేటువంటి విధానం, నేను ఎలా నిల్చున్నాను, ఎలా రిలాక్స్డ్గా ఉన్నాను, ఏ భాగం మీద పనిచేస్తున్నా అనేటువంటి విషయం మీరు చక్కగా గమనించాలి. ఇప్పుడు కుడి పాదంతో చేస్తున్నా, చూడండి. ఆ మోకాల్ని వెనక్కి నెడుతూ ఇలా ఆపోజిట్ హ్యాండ్తో పట్టుకుంటూ, సో కుడి పాదాన్ని ఎడమ చేయితో పట్టుకుంటూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షఢమ సప్తమ. స్ట్రెచెస్ అని అంటాం. పూర్తిగా నడుము అనేది ఫ్రీ అవుతుంది. అలా ఎడమ వైపుకి తిరిగి చూస్తూ కుడి కాలుతో చేసినప్పుడు. అలాగే నెక్స్ట్ పోస్చర్. ఇప్పుడు వెనక్కి 2 ఆసనాలు చేస్తాం. అలాగే ముందుకు చేసే అటువంటి ఆసనం నటరాజుడు. ఆ శివుని యొక్క ఆసనం చూసారా? ఆ కాలు ఎలా వెళ్ళింది? కాలు ఎలా పెట్టాడు, అవునా? సో కాలు ఎలా పెట్టాడు ఆయన? కాలు ఎలా పెట్టాడు, అవునా? కాలు ఎలా ఉంది? కాలు అంత తేలిగ్గా ఇలా ఫ్రీగా పెట్టాడు, అవునా? ఇలా ఉంటుంది పాదం అనేది. అక్కడ ఏంటంటే ఆ శివుడు పాదాన్ని ఎలా తీసుకోవాలో చెప్తున్నాడు. పాదాన్ని ఇలా ఉంచి చూడండి, ఇలా పట్టుకొని మోకాల్ని ఇలా లోపల తీసుకొని ఏకం ద్వేన త్రీణ చతుర పంచమ షఢమ సప్తమ. మళ్ళీ ఎడమ కాల్ని అలా ముందుకి అలా వెనక్కి అలా ఫ్రీ చేసి ఇప్పుడు కుడి కాలుతో ఆ కుడి పాదాన్ని ఇలా లాగి ఇలా పట్టుకొని ఇలా లాగి పట్టుకోండి. అది కరెక్ట్ పద్ధతి. అంతేగాని ఇలా నిల్చొని ఇలా లేకపోతే మోకాలు పోతాం. అందుకనే దాన్ని ఏం చేయాలి? ఇలా తీసుకోవాలి, ఇలా పట్టుకోవాలి. అప్పుడు మోకాలు దెబ్బతిన్నదు, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది పాదంలో. ఇలా పట్టుకొని ఏకం ద్వేన త్రీణ, ఆ యొక్క నడు మొత్తం కూడా ఫ్రీ అయిపోతుంది, తెలిసిపోతుంది. చతుర్థ పంచమ షఢమ సప్తమ వృక్షాసన దక్షిణాపాద ఆసనం కురు. ఆ విధంగా కాల్ని ఫ్రీ చేస్తూ మళ్ళీ నెమ్మదిగా ఆసనంలో నెమ్మదిగా ఈ పాదాన్ని ఇలా ఉంచి చేసేటువంటి ఆసనం సమస్థితి అని అంటాం. ఇందాక ఏం చేసాం? ఇలా వెనక్కి పెట్టి చేసాం, దీన్ని ఫ్రీ చేసాం. ఇలా ముందుకు పెట్టి చేసాం, దీన్ని ఫ్రీ చేసాం. ఇప్పుడు రెండింటినీ ఫ్రీ చేయాలి, రెండింటినీ అలైన్మెంట్ తీసుకురావాలి. అందుకని సమతలంలో వేసేటువంటి ఆసనం ఇలా ఏకం ద్వేన త్రీణం చతుర. ఈ భుజాలు చూసుకోవాలి, ఈ భుజాలు కటి భుజాలు. ఏకం ఇలా నెమ్మదిగా పాదాన్ని కింద ఆనించి చూడండి. మళ్ళీ ఈ పాదాన్ని ఇలా ఉంచి నెమ్మదిగా ఇలా ఉంచి ఏకం ద్వేనం త్రీణ చతుర పంచమ షఢమ సప్తమ. పాదాన్ని ఎక్కడ ఉంచాం? కింద ఉంచాం. ఇప్పుడు పాదాన్ని ఇంకొంచెం పైకి, మళ్ళీ మోకాల్ని మనం ఫ్రీ చేస్తూ పాదాన్ని కొంచెం పైకి మధ్య భాగానికి, చూసారా? మధ్య భాగానికి ఏకం ద్వేన త్రీణం చతుర పంచమ షఢమ సప్తమ. నెమ్మదిగా పాదాన్ని కిందకి, నెమ్మదిగా ఈ కాల్ని ఫ్రీ చేస్తూ ఇప్పుడు ఈ పాదాన్ని కింది భాగానికి. ఎందుకు ఇలా చేయాలి?
అప్పుడు కానీ మీ యొక్క సాక్రం ఏదైతే ఉంటుందో, ఫల్క్రం ఏదైతే ఉందో, కాలు ఈ పాదం ఏ విధంగా అయితే పైకి వెళ్తుందో ఆ విధంగా గ్రావిటీ సెంటర్కి దూరంగా వెళ్తున్నా ఆ విధంగా మీ యొక్క నడుము అనేది ఫ్రీ అవుతూ ఉంటుంది. ఎంత కింది నుండి పైకి వెళ్తున్నాం, పాదాన్ని ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకెళ్ళాం. సో ఆ విధంగా పైకి తీసుకెళ్తున్నామని అర్థం. నెక్స్ట్ ఇలా ఎడమ పాదాన్ని ఇలా ఉంచి నెమ్మదిగా కుడి పాదాన్ని ఇలా తొడకానించి చూడండి. ఇది మొదలు సరి చూసుకోవాలి, భుజాలు సరి చూసుకోవాలి. ఏకం ద్వేన త్రీణ చతురా. నెమ్మదిగా చేతుని ఇలా పైకి తీసుకెళ్తాం. ఏకం ద్వేన త్రీణ చతురా పంచమ షఢమ సప్తమ. నెమ్మదిగా అలా చేతుల్ని నెమ్మదిగా దగ్గరగా కిందకి, నెమ్మదిగా ఆ పాదాన్ని నెమ్మదిగా అలా ఫ్రీ చేస్తూ కిందకి. ఎక్కడ ఉంచాం? తొడ మధ్య భాగానికి ఉంచాం, మోకాలు పై భాగానికి ఉంచాం. ఊరు మధ్య భాగే పాదౌ ఉపస్థితౌ వృక్షాసనం సమతలౌ కురు. ఆ కుడి పాదాన్ని అలా ఉంచి నెమ్మదిగా మీ ఎడమ పాదాన్ని ఇలా ఆనించి చూడండి. ఇలా చక్కగా నిల్చొని ఇది చూసుకోవాలి, భుజాలు చూసుకోవాలి, అప్పుడే అలైన్మెంట్ వస్తుంది. ఏకం ద్వేన త్రీణ చతురా పంచమ షఢమ సప్తమ. నెమ్మదిగా చేతుల్ని పైకి తీసుకెళ్ళి ఏకం ద్వేన త్రీణ చతురా పంచమ షఢమ సప్తమ. నెమ్మదిగా అలా చేతుల్ని పైకి, మరి నెమ్మదిగా ఇలా కిందకి, నెమ్మదిగా ఇలా నెమ్మదిగా పాదాన్ని నెమ్మదిగా కిందకి ఇలా ఉంచి కాళ్ళని ఫ్రీ చేస్తూ, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి శరీరంలో సమత్వాన్ని, స్థిరత్వాన్ని, తద్వారా సుఖాన్ని, మీ రైట్ బ్రెయిన్ని, లెఫ్ట్ బ్రెయిన్ని ప్రోగ్రామ్ చేసేటువంటి ఆసనాలు. దక్షిణ, వామ, పూర్వ, ఉత్తర. సో ఈ 4 దిశల్లో ఎప్పుడైతే పనిచేస్తామో అప్పుడు బ్రెయిన్ కోఆర్డినేషన్ అనేది పెరుగుతుంది. అందుకే ఈ బ్యాలెన్సింగ్ పోస్చర్స్ అనేవి మనం చేస్తే బాత్రూంలో ఎప్పుడు కూడా స్లిప్ కావడం కానీ, వృద్ధాప్యంలో కూడా స్లిప్ కావడం కానీ, బాత్రూంలో జారి పడ్డం కానీ, బైక్ మీద ఒకవేళ పడ్డా, శరీరానికి ఎలాంటి శిక్షణ ఇస్తున్నాం కనుక ఎలాంటి గాయాలు, మినిమం గాయాలతో బయటపడతాం. ఎలాంటి ఫ్రాక్చర్స్ లాంటి మేజర్ జరగవు. ఎందుకని? శరీరానికి ఇచ్చేటువంటి శిక్షణ మనం ఆ యోగాలు DNA లెవెల్లో ఇస్తున్నాం. అందుకే ఇది అన్కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ అని అంటాం యోగాని, కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ కాదు. ఎందుకంటే సో మీరు ఇలా నిల్చొని మీకు దేనికి ట్రైనింగ్? మీ DNA ప్రోగ్రామ్ అయిపోయింది. ఆ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు అవసరం ఉన్నా మీకు తెలియకుండా ఎగ్జిక్యూట్ చేసేది అన్కాన్షియస్ మైండ్. మనం ఆపత్తిలో ఉన్నప్పుడు మన కాన్షియస్ మైండ్ కట్ ఆఫ్ అయిపోతుంది. సూపర్ కాన్షియస్ స్టేట్, అన్కాన్షియస్ స్టేట్ సూపర్ కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ సూపర్ కాన్షియస్ స్టేట్లో అన్కాన్షియస్ మైండ్కి ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ మన రిస్క్యూకి పనికి వస్తుంది. అది కేవలం యోగాలో మాత్రమే జరుగుతుంది. అందుకే ఈ బ్యాలెన్సింగ్ పోస్చర్స్ అనేవి మనకి వృద్ధాప్యంలో కానీ, యాక్సిడెంట్స్లో కానీ మనం కర్మ ఉండటం వల్ల అలాంటివి జరుగుతాయి. కానీ గాయాలు తగలకుండా అందులో నుండి బయటపడాలంటే యోగా అనేది అద్భుతంగా పనిచేస్తుంది. మీ బ్రెయిన్ని ప్రోగ్రామ్ చేసేటువంటి లెఫ్ట్ రైట్ సీమ్లెస్గా పనిచేసేటువంటి ఆసనాలు. బ్యాలెన్సింగ్ అనేటువంటిది మీ యొక్క మెదడులో ఒక భాగం. ఆ హిప్పోకాంపస్ ఏరియా, గ్రే సెల్ ఏరియా, వైట్ సెల్ ఏరియా, ఈ రైట్ భాగంలో, ఈ కుడి భాగంలో, లోపలి భాగంలో అదొక ప్రత్యేకమైనటువంటి ఏరియా. ఆ ఏరియా ఎంత చక్కగా పనిచేస్తే ఆ స్పేషియల్ డైమెన్షన్, కాగ్నిటివ్ ఏరియాస్ అనేవి డెవలప్ అవుతాయి. అవి డెవలప్ కావాలి అని అంటే, మన అరిషడ్ వర్గాల మీద మన కంట్రోల్ రావాలి అంటే
ఇలాంటి బ్యాలెన్సింగ్ పోస్చర్స్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే యోగాలో ఈ యొక్క బ్యాలెన్సింగ్ పోస్చర్స్కి ఎంతో విశిష్టత. ఏ విధంగానైతే ఒక చెట్టు ఏ విధంగానైతే అది ఏపుగా పెరిగిందో, సో ఎక్కడో తాటి చెట్టు ఎక్కడో పైన దాని జీవం, దాని కాయలు అది కాసే కాయలు ఎక్కడో పైన, అది కింద ఎక్కడి నుండో దాని యొక్క కావాల్సినటువంటి పోషక పదార్థాలను ఎక్కడికో పైకి తీసుకెళ్తుంది. అందుకే ఆ తాటి చెట్టుకి అన్ని అడ్డు చారలు ఉంటాయి. ఎలాగైతే మన వెనుముకకి 31 పూసలు ఎలా ఉంటాయో, ఆ కొబ్బరి చెట్టుకి కూడా అలా అన్ని చారలు ఉంటాయి. సో మన ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మన మనసే ముఖ్యం. సో శరీరం ముఖ్యమా మనసు ముఖ్యమా? మనసే ముఖ్యం. అందుకే ఇదంతా కూడా మెదడుకి మనసుకి ఇచ్చేటువంటి శిక్షణ. ఆ శిక్షణకి ఈ యొక్క బ్యాలెన్సింగ్ పోస్చర్స్ అనేవి చాలా ముఖ్యం. ఈ శిక్షణ ఎంతో దూరం వెళ్తుంది. ఇంకా పాదాన్ని ఇంకా కొంచెం పైకి తీసుకెళ్ళి ఇలా పెట్టగలిగితే పెరీనియం అని అంటాం. మీ యొక్క శీవనాడి అని అంటాం. మీ యొక్క జననేంద్రియాలు, మీ యొక్క గుదద్వారం ఏదైతే ఉంటుందో ఆ గుదద్వారం, సో యొక్క మధ్య భాగంలో ఉండేటువంటి భాగాన్ని కంద భాగము అని అంటాం. ఆ కంద భాగాన్ని శీవనాడి అని అంటాం. 72,000 నాడులు ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతాయో దాన్ని శీవనాడి అని అంటాం. ఆ శీవనాడి దాన్నే పెరీనియం అని అంటాం. ఆ పెరీనియానికి సిద్ధాసనం వేసినా లేదా వృక్షాసనం వేసినా నువ్వు నిజంగా సరిగ్గా వేస్తున్నావా లేదా అనేటువంటి విషయం, నీ కాలి మడమ ఎక్కడ ఉంచావు, పెరీనియానికి ఉంచేవా లేదా, శీవనాడికి ఉంచేవా లేదా. అది శీవనాడికి నొక్కి ఉంచితే కామం అనేది, కామోద్రేకం అనేది కలగదు, సంతానం అనేది కలగదు. అందుకే ఒక యోగి తన యొక్క కామాన్ని, సో దాన్ని సమాధిగా ఎలా మార్చుకుంటాడయ్యా అంటే, ఆ ఆసనంలో ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ కుడి మడమతో ఆపేస్తాడు. దేన్ని? ఆ యొక్క టెస్టోస్టెరాన్ యొక్క స్టిమ్యులేషన్ని పూర్తిగా దాన్ని కంట్రోల్ చేస్తాడు, దాన్ని మార్చుకుంటాడు, దాని ఉపయోగాన్ని పొందుతాడు. ఎలా ఉపయోగాన్ని పొందుతాడు? ఇలా శీవనాడి కింద కాలి మడమను ఉంచి చేసేది యాక్చువల్గా వృక్షాసనం. మీ యొక్క పాదం అనేది అక్కడ ఆనాలి. ఈ ప్యాంట్ ఏదైతే ఉంటుందో ప్యాంట్ స్లిప్ అవుతుంది. సో అలా స్లిప్ కాకుండా ఉండాలి, గ్రిప్ ఉండాలి. ఇలా ఉంచి పాదాన్ని నెమ్మదిగా ఇలా ఉంచి ఇలా పైకి లేపి ఇలా పైకి చేసేటువంటిది, దీన్ని వృక్షాసనము అని అంటాం. నెమ్మదిగా అలా పైకి ఉండి కార్ స్లిప్ కాకుండా ఇక్కడ గ్రిప్ ఉండేలా ఉంచుకోవాలి. ఈ ప్యాంట్ జారిపోతుంది, అలా జారిపోకుండా చూసుకోవాలి. సో పట్టు ఉండాలి. అందుకనే సో మనం పట్టు లేనటువంటిది, సో పట్టు ఉండేటువంటి పాదం స్లిప్ కాకుండా చూసుకొని ఆ కాలి మడమని జననేంద్రియాల కింది భాగంలో ఉంచి చేయాలి. అలాగే ఇక్కడ కూడాను ఈ భాగంలో ఉంచి పాదంతో నొక్కుతూ, తొడని నొక్కుతూ, మీకు కాలి మడమతో శీవనాడికి నొక్కుతూ చేసేటువంటి ఆసనం. ఆ ఆసనాన్నే మనం వృక్షాసనము అని అంటాం. ఆ కాలి మడమ ఉంచుకునేటువంటి విధానాన్నే పట్టే నీకు నిజంగా ఆసనం అర్థమైందా లేదా, నువ్వు నిజంగా యోగివా కాదా, నీ యొక్క గురువు నీకు నిజంగా వృక్షాసనం నేర్పించాడా లేదా, దాంట్లో ఉండేటువంటి మెలకువ, దాంట్లో ఉండేటువంటి రహస్యం నీకు చెప్పాడా లేదా అనేటువంటి విషయం నువ్వు వృక్షాసనం వేసినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఆసనం అందరూ కూడాను ఏదో ఇలా పెట్టి లేదా కాలు ఇక్కడ పెట్టి, అసలు కాలు ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు, ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది. సో దానికి ఒక మెథడ్ అనేది ఉందయ్యా. సో ఇక్కడ నుండి మొదలయ్యేటువంటి ఆసనం నీ యొక్క శీవనాడి కింది భాగంలో ఎండ్ అయిపోతుంది. అది వృక్షాసన వర్గం. ముందు వేసే ఆసనాలు, ఇలా వెనక్కి వేసే ఆసనాలు చేసాం, ఇలా ముందుకు వేసే ఆసనాలు చేస్తాం. నెమ్మదిగా ఇలా ముందుకు ఉత్కటాసనంలో వేసేటువంటి ఏకపద ఉత్కటాసనం అని అంటాం. ఇవి ఎంతో విశిష్టత. మోకాలని, మీ యొక్క యామ్ స్ట్రింగ్స్ని, మీ యొక్క క్వాడ్రిసెప్స్లో ఉండేటువంటి కండరాలని ఎంతో బలంగా చేసేటువంటి ఆసనం. క్వాడ్రిసెప్ ఫెమోరస్ అని అంటాం. సో దాన్ని ఇది బలంగా చేసేటువంటి ఆసనం. ఇలా ఉంచి శుభ్రంగా ఇలా పెట్టుకొని ఇది ఒక ఆసనం. చిన్నప్పుడు మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే స్కూల్లో పంతులు గారు ఈ యొక్క శిక్ష ఇవ్వాలి, ఇలా ఉండాలి. దీనివల్ల మీ బ్రెయిన్ ప్రోగ్రామింగే కాదు, మీ యొక్క కాలు బలంగా అవుతుంది. మీ ఫల్క్రమ్ అనేది బ్యాలెన్స్, సెంటర్ ఆఫ్ మాస్ని ఎలా షిఫ్ట్ చేయాలి, సో సెంటర్ ఆఫ్ మాస్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీకి ఎంత దగ్గరగా తీసుకెళ్తున్నాము, అందుకే ఉత్కటాసనం చేస్తున్నాం. మొత్తం శరీరం యొక్క వెయిట్ కేవలం ఒకే ఒక పాదం మీద ఉంది, పాదం మధ్య భాగంలో ఉంది. సో దాన్ని ఎలా ఎంత మెలకువతో చేస్తున్నాం అనేటువంటి విషయం గమనించాలి.
నెమ్మదిగా కుడి మోకాన్ని ఉంచి నెమ్మదిగా ఎడమ పాదాన్ని ఇలా ఉంచి చూడండి, ఎడమ పాదాన్ని ఇలా ఉంచి చేసేటువంటి ఆసనం. నెమ్మదిగా నడుముని వెనక్కి నెట్టి ఏకం ద్వేన త్రేణ చతుర పంచమ షఢమ సప్తమ. ఇది మొదటి ఆసనం. రెండో ఆసనం నెమ్మదిగా చూడండి, పాదాన్ని ఇలా పట్టుకొని, ఇప్పుడు నెక్స్ట్ ఈ మోకాన్ని ఇలా పట్టుకొని ఇలా వేసే ఆసనం. ఏకం ద్వేన త్రేణ చతుర పంచమ షఢమ సప్తమ. ఎంతో ఈ సియాటికాని లాగేస్తుంది ముందుకి. ఆ తర్వాత బలంగా చేసేటువంటి ఆసనం. సియాటికా బెండ్ అవుతుంది కనుక సియాటికా ప్రాబ్లం తొలగించేటువంటి ఆసనం ఇది. ఈ గజ్జాలను స్ట్రాంగ్గా వేసేటువంటి ఆసనం ఇది. అందుకే స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి ఆసనం ఇది. అందుకే నిల్చొని చేసేటువంటి సిద్ధాసనం అని అంటాను దీన్ని. నెమ్మదిగా కుడి పాదాన్ని అలా ఉంచి నెమ్మదిగా ఎడమ పాదాన్ని ఇలా ఉంచి నెమ్మదిగా ఇలా పట్టుకొని స్థిరత్వంతో ఛాతిని ఇలా పైకి ఉంచి చక్కగా ఇలా చూస్తూ ఏకం ద్వేన త్రేణ చతుర పంచమ షఢమ సప్తమ. శరీరానికి సమత్వం స్థిరత్వాన్ని కలిగించేటువంటి ఆసనాలు ఇవి. ఆ తదుపరి వచ్చేటువంటి ఆసనం ఇంకా పాదాన్ని ఇలా పైకి తీసుకెళ్ళి ఇలా పట్టుకొని చేసేటువంటి ఆసనం. ఏకం ద్వేన త్రేణ చతుర పంచమ షఢమ సప్తమ. దీని ఏమంటాం? చంకలో పిల్ల అని అంటాం. చంకలో పిల్లని పెట్టుకొని ఎలా అంటాం? ఇది చంకలో పిల్ల అంటాం. ఈ ఆసనం చాలనాసనం అంటాం. ఇలా నిల్చొని చక్కగా ఇలా ఎడమ వైపుకి కుడివైపుకి ఇలా అంటూ చేసేటువంటి ఆసనం. నెమ్మదిగా పాదాన్ని కిందకి నెమ్మదిగా సాధన అలా చేస్తూ కాలు హైట్ని నెమ్మదిగా పెంచుకుంటూ స్థిరత్వాన్ని పెంచుకుంటూ మీ యొక్క వెన్నెముక ఈ కాలు ఎలా అయితే ముందుకు పైకి వెళ్తుందో మీ వెన్నుపూసల మధ్య అంత గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. మన సమస్య ఏంటి? వెన్నుపూసల మధ్య గ్యాప్ అనేది తగ్గుతుంది. ఈ పాదం ముందుకు ఎంతైతే లేస్తూ ఉంటుందో అప్పుడు వెనక మీ యొక్క వెన్నెముక అంత కిందికి దిగుతూ ఉంటుంది. ఆ గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే మనం ఈ ఆసనాన్ని చేస్తున్నాం. బేబీ సిట్టింగ్ పోస్చర్ అని అంటాం, బేబీ స్టాండింగ్ పోస్చర్ అంటాం. ఏకం ద్వేన త్రేణ చతుర పంచమ షఢమ సప్తమ. ఇలా పట్టుకొని చేసేటువంటి ఆసనం. ఎక్కడుంది మీ పాదం? నాభి. నాభి దగ్గర శివనాడి దగ్గర కాలిమడం. ఇప్పుడు ఎక్కడుందయ్యా నీ కాలిమడం? ఎక్కడుందయ్యా? నాభి. నీ నాభి దగ్గర కాలిమడం. ఆ తర్వాత ఎక్కడయ్యా? ఛాతీకి నీ కాలి మడం. సో అలా పాదం పూజ్యయే భారతదేశంలో పాదాన్నే పూజిస్తాం. Night drink. The night drink has a heart formula, brain calming down formula. You should know that. So better to use in the night, or you can use in isolation. So you will not know the bitterness. If you use in this, if you use with this, you will not know the bitterness. Every day in the night, for myself, my in-laws, I use this. This is the latest Nidramrutam. So this one scoop I use. So it helps the brain sleep well. Formula in a way it is. Sleep well formula it is. Because today our sleep is definitely disturbed. It is a must. Every day even I too use because I want my brain to function at a different level, you know. So that's why I use this one scoop and then I use this in the night. Every day. It is not that I have any diabetes or anything, but it helps in purifying. Everyday detox it is for me. You know, this is old product, existing. Over it is in the shelves mostly. But for people comparison, old students who have been using this is existing.
So now, watch. Can you see the difference? Yes. So which is more powerful? Now the latest version is very powerful. Very powerful. See this. In fact, it is a marvelous version, this particular version is. Understand? And if at all you want to reduce the weight, 2 times enough. One in the night and one in the morning or afternoon you use it. Your problems. You have a diabetes, use it post-meal or before half an hour meal or a post-meal. So even half a scoop will do or 1 scoop you do, you try. Within 1 week you check your blood sugar levels, how they plummet. Understand? Magic it is. It is a bunker busting. Which bunker? Fat bunkers bursting. We have a lot of fat layers in the body. Fat, sugar, cholesterol, bursting formula it has. This is a must. This is any cancer or any inflammatory disease you have. So these are life-saving products. Okay.